సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఫన్ ఫర్ ఎ వైల్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఏటి కలద్దాలు పెట్టాడని చెప్పి ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ నిద్రకళ్ళు అనమాట నావి, చూడడానికి బాగోవు. అందుకని చెప్పేసి కలద్దాలు పెట్టుకొని వీడియో చేస్తున్నాను. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది. స్టార్మా బ్యాచ్ అని పేరు చెప్పుకొచ్చుకున్న స్టార్మా బ్యాచ్ అని పేరు చెప్పుకొని వచ్చే వాళ్ళందరూ కావాలని నెగిటివిటీ వాళ్ళకాలు సంపాదించుకుంటారా, లేకపోతే పాపం అదే వచ్చేస్తుందా? నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా అడుగుతున్నాను. ఎందుకంటే పాపం ప్రీవియస్ సీజన్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన, ఇప్పుడు ఈ సీజన్ అబ్జర్వ్ చేసిన, ఈ స్టార్మా బ్యాచ్కి మాత్రం ఎప్పుడు ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది అనమాట. అదేటో మరి వాళ్ళకి అది రాసి పెట్టి ఉందో మరి, లేకపోతే ఎందుకు కోయిన్సిడెంటల్గా జరుగుతుందో మరి అది తెలియట్లేదు. కానీ పాపం అన్యాయంగా ఈ స్టార్మా బ్యాచ్ అయితే నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు. అన్యాయంగా అనేం లేదులేండి, నార్మల్గా అయితే వాళ్ళు చేసిన పనులకు వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను. ఈ నైనిక క్లాన్ అండ్ యష్మి క్లాన్కి మధ్య పోటీ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఒక టాస్క్ అయితే యష్మి క్లాన్ విన్ అయ్యారు. ఇప్పుడు రెండో టాస్క్ ఏంటంటే, ఒక రోప్ కాదు, అదొక సర్కిల్గా ఉండేది ఉంటుంది. సో దాన్ని పట్టుకొని వీళ్ళైతే టీమ్గా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని అలాగా పాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ సర్కిల్ని. సో అదే చేశారు వీళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే, ఇక్కడ నైనికా క్లాన్ కొంచెం అతి తెలివి వాడారు. అదేంటంటే, ఈ స్ట్రాటజీ అని పేరు చెప్పుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఈ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ని డైరెక్ట్గా తల మీద నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు అనమాట. ఓవరాల్గా బాడీ మొత్తం చేయకుండా ఓన్లీ హెడ్ నుంచి హెడ్ ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్ హెడ్తోనే పడేశారు అనమాట. సో ఇలాగ టాస్క్ ఆడి వాళ్ళు అయితే ముందు చేసేసారు. అయితే దీనికి మన నిఖిల్ని అయితే ఈ యష్మి క్లాన్ అయితే అడిగారు, ఇది కరెక్ట్ కాదు కదా, మేము బాడీ మొత్తం చేసామనంటే ఇక్కడ నిఖిల్ ఏం చెప్పాడంటే, వాళ్ళు చేసింది కరెక్టే, అది వాళ్ళ స్ట్రాటజీ అండ్ వాళ్ళు ముందే కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళే విన్నర్స్ అని చెప్పి అయితే తను ప్రకటించాడు. అయితే ఇక్కడ యష్మి బాగా డిసప్పాయింట్ అయింది అనమాట. అందుకని చెప్పేసి యష్మి అయితే ఏం చేసింది, నిఖిల్ దగ్గరికి వెళ్ళి క్లాప్స్ కొట్టడం లాంటి పనులు అయితే చేసింది. అంటే ఏంటి, ఎటకారం చేయడం. ఇలాంటి ఎటకారం చేస్తేనే వీళ్ళకి నెగిటివిటీ వస్తుంది. సో ఈ ఎటకారం చేయడం అనేది నిఖిల్కి నచ్చలేదు, అటు పక్క నుంచి నైనికా క్లాన్కి కూడా నచ్చలేదు. ఆ టీం సభ్యులు కూడా ఏమన్నారంటే, ఇది కరెక్ట్ కాదు బ్రో, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. అసలు అంటే మేము గెలిస్తేనేమో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరు, కానీ మీరు గెలిస్తే మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొట్టాలా అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరిగింది. సో అట్ ద ఎండ్ వాళ్ళైతే చేసినప్పటికీ నైనికా టీం అయితే విన్ అయింది. ఇంకా సెకండ్ టాస్క్ మ్యాటర్లోకి వచ్చే ముందు, యాక్చువల్లీ సెకండ్ డే మనకి ఈరోజు 2 days అయితే చూపించారు. ఫస్ట్ డే అయితే నైనికా క్లాన్ విన్ అవ్వడం. సెకండ్ డేకి వచ్చేసరికి ఏంటంటే డే 5 అనుకుంటా అదే. సో ఈ డే 5 డే 6 ఎంతో అంత. సో ఆ రోజు అయితే మాత్రం ఏం జరిగిందంటే, ఫస్ట్ మార్నింగే కిరాక్ సీత ఏం చేసిందంటే టీ పెట్టడం వరకు ఓకే, తనైతే మొహం కడుక్కోవడంగా దేనికో వెళ్ళింది అనమాట. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను, చూస్తూ ఉండండి టీ అని చెప్పింది. అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఈలో ప్రేరణ కూడా వచ్చింది అనమాట. సో ప్రేరణ మన నటరాజ్ మాస్టర్ వస్తుందైతే ఆయన శేఖర్ భాష గారు ఇద్దరు అయితే అక్కడ కూర్చుంటారు. ఇంకా అబ్బాయి కూడా ఉంటాడు. వీళ్ళందరూ అయితే అక్కడ టీ పొంగిపోవడానికి చూడలేదు అనమాట, టీ ఒలిగిపోద్ది. ఇంకో పక్క నుంచి కిరాక్ సీతయ్య పులిహోర చేస్తానని చెప్పింది. ఈలోపు అబ్బాయి ఏం చేశాడంటే, ఆయన రావడం లేట్ అయిందని చెప్పి పులిహోర కలిపేస్తున్నాడు అనమాట మనోడు. అంటే ఆ ఉద్దేశంలో అనలేదండి, నిజంగానే పులిహోర కోసం అన్నాన్ని చేస్తున్నాడు అనమాట. అది కిరాక్ సీత, నేను ఇలా చేయను, నేను వేరే విధంగా చేస్తాను, మీరు అలా చేస్తే మాత్రం మీరే తినండి, ఇక నేను తిన్నాను చెప్పింది. సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనడానికి లేదు. బట్ ఏంటంటే, ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఏదైతే పదం సోనియా బాగా హైలైట్ చేస్తుందో అది రెండు వైపుల నుంచి నాకైతే కనబడింది అనమాట. ఒక పక్క నుంచి కిరాక్ సీత నుంచి కనబడింది, ఇంకో పక్క వైపు మన అభయ్ అండ్ ప్రేరణ అటువైపు నుంచి కూడా నాకు కనిపించింది. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, టాస్క్ పెట్టారు. ఇంకా మధ్యలో జరిగిన డిస్కషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్ టీం. ఏంటంటే బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ అనేవి ఒక రోప్ అనేది ఒక ఉంటుంది, థ్రెడ్స్ అనేవి కట్టేసి ఉంచుతారు. ఆ థ్రెడ్స్ మీద నుంచి వెళ్ళి ఒక స్టాండ్ మీద బ్రిక్స్ అనేవి పెట్టి ఉంచాలన్నమాట. ఎవరైతే బజర్ మోగే టైంకి ఎక్కువ ఉంటాయో ఆ క్లానే విన్ అవుతుంది. ఈలోపు ఏం జరిగిందంటే,
ఇటుపక్క వాళ్ళు అటుపక్క వీళ్ళు ఇద్దరు ఫౌల్ ఆడుకున్నారు, ఇద్దరు తప్పు చేశారనమాట. యాక్చువల్లీ నైనికా టీంకి ఇటుపక్క సింపతి పడి ఉండేది. ఎందుకంటే వీళ్ళు అటువంటి ఫౌల్ గేమ్ ఆడకుండా జెన్యున్గా ఆడుకొని ఉండుంటే బాగుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మావి పడేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళు పడేస్తాం అనే ఒక ఉద్దేశంతో ఆడారనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందంటే యష్మి టీం అయితే విన్ అయ్యారు. సో యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే యష్మి టీంది ఫౌల్. ఎందుకంటే వాళ్ళు ఏదో బాగు చేసుకోవడానికి ఇంకేదో చేశారంటే కొంచెం స్ట్రాటజీ అనుకోవచ్చు. పక్క వాళ్ళది పడేయడం అనేది కరెక్ట్ కాదు కదా, అది స్ట్రాటజీ అవ్వదు. ఒకవేళ స్ట్రాటజీ అయినా కూడా అది ఎలాగ ఉండాలంటే ఓకే కరెక్టే లాజిక్కే అనేటట్టు ఉండాలన్నమాట. అలా కాకుండా ఈట్రా ఇది అన్నట్టు ఉంటే ఎలా ఉంది, ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు చూడండి కార్ రేసింగ్ గేమ్లు ఉంటాయి, అంటే వాళ్ళ రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి, అలాగా ఆ కార్లు గేమ్లు ఆడుకుంటూ వీడి కారు ముందు వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళి ఆడి కార్ని పగలగొట్టడం, లేకపోతే ఆడి రిమోట్లో బ్యాటరీలు తీసేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. సో అలా చేసినట్టు అయింది అనమాట. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుద్ది అసలు రచ్చ. అదేంటంటే యష్మి టీం ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ యష్మి అనే కాదు, యష్మి అండ్ మన నైనిక, నిఖిల్, వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ టీం కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఏం చేశారంటే యష్మి మీ దగ్గర ఈ క్లాన్ ఉంది కదా, మీరైతే గెలుచుకున్నారు కాబట్టి మీకైతే మంచి లగ్జరీ బెడ్రూమ్ లభించింది, అందులో మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, ఓకే. కాకపోతే ఈసారి మేము మీకు ఇంకొక ఇది కూడా ఇస్తున్నాం, అదేంటంటే మీరు చక్కగా ఏ పనులు చేయక్కర్లేదు, అంటే వాళ్ళ టీం మొత్తం ఏ పని చేయక్కర్లేదు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తనే అసైన్ చేస్తుంది మిగతా క్లాన్స్కి ఏ వర్క్లు చేయాలి, అంటే ఆ క్లాన్కి ఆ వర్క్ అసైన్ చేసిందంటే క్లాన్లో ఉన్న సభ్యులందరూ ఆ వర్క్ చేయాలన్నమాట. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు స్కిప్ చేసినా వాళ్ళది తప్పే. అయితే ఇక్కడ యష్మి తీసుకున్న డెసిషన్ చాలామంది ఏమంటున్నారు అంటే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకు అలాగ అంటున్నారంటే మీకు కనిపిస్తుంది ఏంటంటే కుకింగ్ టీం మాత్రమే నిఖిల్ వాళ్ళ క్లాన్కి ఇచ్చి మిగతా వర్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నైనిక క్లాన్కి ఇచ్చేసింది. అది ఎందుకు అలా చేసిందంటే యాక్చువల్లీ జెన్యున్గా చెప్తున్నా, యష్మి అని ఆలోచించి చేసిందా లేకపోతే లేదా అనేది పక్కన పెట్టేస్తే కుకింగ్ అనేది పెద్ద వర్క్. ఎందుకంటే కుకింగ్ అనేది ఒక్క పూటతో అయిపోయేది కదా. ఇప్పుడు ఆ ఒక్క పూట చేసాను కదా, మరి మిగతా పూటలు నేను చేయాల్సిన అవసరం లేదు అనడానికి లేదు. ఇక్కడ ఏంటంటే పొద్దున్న చేస్తే మళ్ళీ మధ్యాహ్నం చేయాలి, మధ్యాహ్నం చేసిన తర్వాత అయిపోదు. కొన్నిసార్లు సాయంత్రాలు టీ పెట్టడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. పోనీ అదంతా ఇండివిజువల్గా చేసుకునే వర్క్ అని చెప్పి వదిలేద్దాం. కాకపోతే మళ్ళీ రాత్రికి కూడా వండాలి కదా, అంటే ఇక్కడ 3 పూట్ల చేయాల్సిన వర్క్. ఈ యష్మి నైనిక టీం, ఐ మీన్ నైనిక క్లాన్కి అసైన్ చేసిన 5 వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క పూట చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది పొద్దున్న లేచి లగ్గం చేసేస్తే సరిపోద్ది. లేదా క్యాఫ్టేరియా కానివ్వండి, లేకపోతే క్యాఫ్టేరియా అంటానంటే దాన్ని ఏమంటారు, హాల్ కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, లేకపోతే బాత్రూమ్ కానివ్వండి, ఇవన్నీ ఒక్క పూటలో చేసేసే వర్క్స్ అనమాట. అవి ఆ టైం చేసేస్తే చాలు, అయిపోయినట్టే. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నైనిక క్లాన్లో కూడా ఎక్కువ మంది అయితే లేరు. నైనిక కానివ్వండి, లేకపోతే తనతో పాటు ఇంకొక 4 ఉన్నారు. సో ఎంత కాదనుకున్నా అన్ని వర్క్స్ వాళ్ళు చేయలేరు, అది కూడా ఒక్క పూటలో, అంటే అది కూడా అసాధ్యం. పోనీ ఒక్కొక్క పూట డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళిన కష్టమే. ఎందుకంటే 5 వర్క్లు చేయలేరు అనమాట ఈ ఒక్క పూట, అంటే కుదిరే పని కాదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఆ హాలే ఎంత పెద్ద ఉంటుందో మీ అందరికీ తెలుసు, అన్నీ తీసి తుడుస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు వ్యక్తపరచుకున్నారు, అందులో వాళ్ళ తప్పు అయితే లేదు. బట్ ఆ తర్వాత యష్మి క్లాన్ టీం చేసిన చాలా తప్పుడు పనులు ఉన్నాయి, అవైతే మాత్రం డిస్కస్ చెయ్యాలి. ఎందుకంటే అవి తప్పులు అనడానికి లేదు, అలాగని చెప్పి సరదా అని కూడా దాన్ని సిల్లీగా తీసుకోలేం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ ఏదో గ్లాస్తో వాటర్ ఏదో తాగిందంట, సో అది ప్లాస్టిక్ అనుకుంటా, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాను. డస్ట్బిన్లో పడేస్తే అబ్బాయి వచ్చి నువ్వెందుకు పడేసావు, వాళ్ళు పడేయాలి కదా అని అన్నాడు. అది మాత్రం దానికి అవునా నెక్స్ట్ టైం ఇలా కాదు నేను ఇంకోసారి చేస్తానని చెప్పి వేరే గ్లాస్ తీసుకొచ్చి అక్కడ పెట్టిందంటే ఒక అర్థం. డస్ట్బిన్లో పడేసాను దాన్ని తీసుకొచ్చి అక్కడెక్కడో పెట్టి ఓకే మేము చేసాం ఇది మీరు పడేయండి అని అనడం అయితే మాత్రం కొంచెం అది సరదా అనుకోవాలి. కాకపోతే అటుపక్క ఉన్న వాళ్ళు కొంతవరకు మండింది అనమాట. ఇది ఎందుకు మండుద్ది అంటే యాక్చువల్లీ వాళ్ళు ఓడిపోయారు, దానికి తోడు ఏంటంటే ఈ ఫౌల్ గేమ్ వల్ల ఓడిపోయారు, అదొక ఫ్రస్ట్రేషన్.
ఆ ఫౌల్ గేమ్ వల్ల ఓడిపోయినందుకు కానీ ఇప్పుడు వాళ్ళకి బానిసలు అయిపోయారు. అది వీళ్ళ కింద మూడో ఫ్రస్ట్రేషన్ అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళైతే ఆ ఫ్రస్ట్రేషన్ని చూపించారు. ఓకే, ఏం చేస్తాం మరి, వదిలేద్దాం అనుకుంటే ఈలోపే అబ్బాయి వచ్చి మళ్ళీ గెలిచి ఎలాగంటే నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పి మనోడు ఎప్పుడైతే అన్నాడో, నువ్వు చేసుకోకూడదు కదా, నువ్వు చక్కగా వర్క్ ఫ్రీ కదా, సో అలాగే నువ్వు ఆమ్లెట్లు గట్రా వేసుకోకూడదు, అసలు నువ్వు కిచెన్లోకే రాకూడదు అని చెప్పి వీళ్ళైతే అన్నారు. అలాగంటే అలాగనేం లేదు, నా ఇష్టం, నేను చేసుకుంటానంటే అయితే సరే నువ్వే ఆమ్లెట్ వేసుకుంటావు కాబట్టి నువ్వే తోముకో అని అన్నారు. దానికి మనోడు ఒప్పుకోలేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సీతకిన అభయ్కి ఒక ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ అభయ్ కొంచెం నోరు జారాడేమో అన్న డౌట్ వచ్చింది. అంటే కొన్ని పదాలు వాడాడు, అవి చెప్పడానికి బాగోవు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ అంటే తను కొంచెం లూజ్టంగా అయింది, ఇటు పక్క నుంచి సీత ఫీల్ అయింది. సీత ఫీల్ అవడంలో తప్పు లేదు, కాకపోతే అబ్బాయి అనేది కొంచెం దాన్ని కామిక్ వేలో చేద్దాం అనుకున్నాడు. అది గొడవ పెద్దది అయిపోయేసరికి వీళ్ళు దాన్ని ఫ్రస్ట్రేషన్గా బయటికి చూపించారనమాట. సో అందుకని చెప్పి వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక పెద్ద గొడవ, పెద్ద నిప్పు, పెద్ద ఇది రాజేసుకుంది అనమాట. సో ఫైనల్గా నేనేమంటానంటే ఇక్కడ యష్మి టీమ్ పూర్తిగా మిస్యూజ్ చేసుకుంది అని అనలేను, అలాగని చెప్పి పూర్తిగా సరదాగా తీసుకోవాలని కూడా నేను అనలేను. ఎందుకంటే వాళ్ళకంటూ కొంత బాధ అయితే ఉంటుంది అన్నమాట. 5 పనులు చేయాలి, అందులోనూ అవి పొద్దున్న మధ్యాహ్నం ఆ టైంలో చేయాల్సిన పనులు అనమాట. సో అదైతే చాలా కష్టం. మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది, ఫ్యూచర్లో ఏదైనా సరే తేలుద్ది. అండ్ ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఎలిమినేషన్ అనాలిసిస్. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎవరికి ఛాన్స్ ఉందో తెలుసా? మ్యాక్సిమం బేబక్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటున్నానంటే బిగ్ బాస్ టీం మ్యాక్సిమం శేఖర్ భాషని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే శేఖర్ భాష కొంతవరకు మంచి కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఎంతో కొంత బిగ్ బాస్ టీంకి బాగా పనికి వస్తారు. రెండోది, మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నది ఎప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్లో. ఒకళ్ళకొకళ్ళు పూర్తిగా తెలిసే టైం అది. ఆ సెకండ్ వీక్ నామినేషన్లోనే మనకి కొన్ని మంచి కంటెంట్ కానివ్వండి, మనకి మంచి ఆ కొట్లాట కానివ్వండి బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడే వ్యాలిడ్ పాయింట్స్ కూడా కనబడతాయి మీకు నామినేషన్స్లో. అందుకని చెప్పేసి శేఖర్ భాషని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే సోనియా కూడా పరిస్థితి కొంచెం కష్టమే, కాకపోతే సోనియా కూడా మ్యాక్సిమం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంతవరకు నిఖిల్తో ఆ ట్రాక్ ఏదో వర్కౌట్ అవుతుంది. ఇంకో పక్క నుంచి ఆమె వల్ల కూడా కొన్ని గొడవలు ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి బిగ్ బాస్ టీం అయితే ఈసారి సోనియాని కూడా మ్యాక్సిమం సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంత కాదనుకున్నా బేబక్క గారు కూడా చాలా వరకు ఓటింగ్లో లీస్ట్లోనే ఉన్నారు. అలాగని చెప్పి మరీ లీస్ట్ అని నేను చెప్పలేను. ఎందుకంటే సోనియా గారికి కానివ్వండి, సోనియాకి కానివ్వండి, బేబక్క గారికి కానివ్వండి, శేఖర్ భాషకి కానివ్వండి, వీళ్ళ ముగ్గురికి పర్లేదు. ఎలాంటి ఓటింగ్ పడ్డదంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది మనం గెస్ చేయలేనట్టుగా ఓటింగ్ పడింది. సో పర్సంటేజెస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే వీళ్ళిద్దరిది దగ్గర పర్సంటేజెస్ అనమాట. అంటే పాయింట్స్ డిఫరెన్స్ మాత్రం ఉంది. డెసిమల్స్ అంటారు కదా, సో ఆ డెసిమల్స్ ఫ్యాక్టర్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, అంతే తప్ప నార్మల్గా అయితే వీళ్ళకి పర్సంటేజ్ వైజ్ అంత డిఫరెన్స్ అయితే లేదు. సో అందుకని చెప్పి వీళ్ళలో ఏ ముగ్గురు ఎలిమినేట్ అవుతారో నేను చెప్పలేను. కానీ మ్యాక్సిమం అయితే బేబక్క గారు ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టినా పెట్టచ్చు. ఎందుకంటే ఇంకా కంటెస్టెంట్లు ఆడియన్స్కి కూడా పూర్తిగా అర్థం కాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ టీం ఏం చేస్తారు అనేది మనం చెప్పలేం కాబట్టి మరి చూడాలి, వాళ్ళదే ఏదైనా సరే. సో దట్స్ ఇట్ గైస్, అది సంగతి. మరి మీరేమంటారు? ఈ వారం యష్మి ఈ వారం అంటేనేటి ఈరోజు యష్మి వాళ్ళ క్లాన్ చేసింది కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకా నైనిక క్లాన్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? యష్మి క్లాన్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి. అలాగే బ్రిక్స్ టాస్క్లో వాళ్ళు చేసింది ఫౌలా లేకపోతే కరెక్టా అనేది కూడా చెప్పండి. అండ్ ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతారు అన్నది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 141, 142 అలాగ ఉన్నాం కాబట్టి 150 చేసింది. ఈ వారం ఎండింగ్ కల్లా చేయమన్నాను, ఎలాగో చేయట్లేదు కాదన్ను. ఇప్పటికైనా చెయ్యండి. సో నా బర్త్డే ఉంది, సో అది ఎప్పుడైనా చెప్తాను. ఈలోపు మనం 1000 మందిని హంట్ చేయాలి, ఆ 1000 మంది సబ్స్క్రైబర్స్ని లాగాలి. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.